రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, అన్ని సజావుగా సాగుతున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వాట్సాప్ మెసేజ్కే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి ధాన్యం కొనుగోలు విషయాల్లో ఎక్కడా ఏమి ఇబ్బందులు లేవని చెప్పి కొందరిని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏమిటంటే ఇది డిఫరెంట్ సీజన్స్లో ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గరలా ఇప్పటికే కోతల ప్రారంభమై ధాన్యం మార్కెట్లోకి రావడం జరిగింది, కొన్ని దగ్గరలు ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్పినని సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ అనేక రకాలైనటువంటి కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఏ విధంగా కూడా రైతులకు సంబంధించి వాళ్ళు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నటువంటి నేపథ్యంలో విధి లేక గత్యంతరం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మేము ఏదైతే ఇన్ని రోజులుగా చెప్తూ వచ్చామో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దానిని మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు, దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. అంటే ఒక విషయం ఒప్పుకున్నారు, మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని మాటలన్నీ కూడా అబద్ధాలే, అవాస్తవాలే, ధాన్యం కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది ఒకటి ఈరోజు అన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము అడిగేది ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. ఎంతసేపటికి విపక్షాల మీద ఏ విధంగా కేసులు పెడదాం, వాళ్ళని ఏ విధంగా వేధిద్దాం, వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళని ఏ విధంగా జైలు పాలకు పంపిద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యలన్నిటిని గాలికి వదిలేసింది. అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలికి వదిలేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థులను వదిలేసింది, రైతుల్ని వదిలేసింది, నిరుద్యోగులను వదిలేసింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల గురించి, బాధల గురించి మొరపెట్టుకునేటువంటి దుస్థితి ఏర్పడింది తప్ప ఇదిగో మాకు ఈ సమస్యకి పరిష్కారం లభించింది అనేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సభల్లో చెప్పాడో, ఎంత ఘనంగా చెప్పాడో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా గతంలో ఇచ్చినటువంటి 13,500ని 20,000కి నేను మారుస్తానని చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబుకు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. మీడియా మీద కథలు రాయించుకున్నంత మాత్రాన్నే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసేటువంటి పాపాలు తొలగిపోవు. రైతులు మిమ్మల్ని క్షమించరు. రైతులు మీరు చెప్పిందల్లా వింటారు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. ప్రథమంగా ఈ క్రాప్ విధానానికి స్వస్తి పలికారో, ఈ క్రాప్ విధానానికి మంగళం పలికారో, రైతులు గొంతు నులిమి వేసేటువంటి కార్యక్రమానికి మీరు ప్రారంభించారు, శ్రీకారం చుట్టారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది.